అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఇందాక ఎవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా శశన్ అనే ఎవరు అన్నారు, ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెడతారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు, 1-2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే, ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ప్రజలకు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని మోసం చేసినావు, రైతులకు 15,000 రైతు బంధని మోసం చేసినావు, రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు పెట్టినావు, రుణమాఫీ సగం మందికి కూడా కాకనేపాయే, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు, ఎవరికి దళిత బంధు బంద్ అయిపోయింది, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, చెరువులలో చేప పిల్లలు పోస్తలేరు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. నువ్వు చేసిందేమున్నది? ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది. ఇంకే నువ్వు చేసిందేంది? నువ్వు కొత్తగా ఇచ్చిందేమున్నది? కేసీఆర్ ఉండంగా ఎప్పుడన్నా యూరియాకు తిప్పలైందా? కేసీఆర్ ఉండంగా వడ్లమ్మనికి ఎప్పుడన్నా తిప్పలైందా? ఏం గోసపెడుతుండ్రు రేవంత్ రెడ్డి? యూరియాకు తిప్పలే, పండిన వడ్లు అమ్మాలంటే తిప్పలే, మక్కల పైసలకు ఎదురు చూడాలి, రైతు బంధు రాదు, బోనస్ బోగస్. ఇంకా నాకు ఎవరు ఓట్లు ఎత్తారంటే యాడికెళ్ళి ఎత్తారు? ఇవి గెలిచినవి కూడా ఎన్ని రకాల తిప్పలు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు ఒక దిక్కు, గుండాగాన్లు ఒక దిక్కు, భయభ్రాంతులు గురి చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుడు, ఇన్ని కథలు వాడంగా కూడా నువ్వు 50% గెలవకపోతుంది. దీన్ని బట్టి అర్థమైతలేదా ఎటున్నది? మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఇలా ప్రజలు కేసీఆర్ గారి వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పిండ్రు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలువంగానే కొంతమంది అంగిలాకు మార్చేస్తారు, కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, పైకి చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయొద్దు. మనం ఏం చేసినా కూడా రోజు పొద్దుగాలు లేచి మెదక్కొస్తారు ఏదో పని ఉన్నట్టు. మన పని గ్రామ పంచాయతీ. ఏదన్నా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంకో 3 రోజులకో పోవాలి. కానీ రోజు పొద్దుగాలు లేచి కడకు బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని
మెదక్లో పడద్దు, మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమగా ఉండాలి, ఇంకా మంచిగా నవ్వు ముఖంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితాయి, కొన్ని కావు. అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. పదవులు కొంతమందికే వస్తాయి. ఒక్కొక్కరు తక్కువ కొట్లాడినరా మీరు? 5 నలుగురు పోరాటం చేయంగా మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి, ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి. అయితే ఇక్కడ ఒక విషయం, మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు. 15వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి 80 పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి. 15 పైసలు మండల పరిషత్ పోతుంది, 5 పైసలు జిల్లా పరిషత్ పోతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెక్ పవర్ మీకే ఉంటది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా. జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు, నర్సాపూర్ వాళ్ళు, మెదకోళ్ళు, మన జోగిపేట అందోలోళ్ళు, మన గజ్వేలోళ్ళు కూడా ఉంటారు కదా, మనకు మనోహరాబాద్ తూప్రాన్. ఓ రోజు కూర్చుందాం మనం. మీకు మంచిగా ఒక 2 గంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకేం అధికారాలు ఉంటాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీకు. మీరు 22 తారీఖు ఛార్జ్ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకుండే అధికారాలు, ఎలా పని చేయాలి, ఎలా చేసుకోవచ్చు, అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణా కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా. మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. నేను మా సిరిపేటలో చూసిన, మరి ఈడు ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టినరు, పాపం అనుకున్నట్టున్నారు. ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు నా దగ్గర. పోయిన తాప ఓడిన వాళ్ళు ఈ తాప గెలిచారు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండ్రు. మల తాపకు భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళా గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు దాయిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు, తక్కువ చేసినారు. నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా 2 రూపాయల మిత్తి, రూపాయి మిత్తి యాడ దొరికితే అడకెచ్చి పెట్టిరు. అందువల్ల అంత ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగిచ్చుడు అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడైనా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పుల పాలై ఉన్నారు పాపం వాళ్ళు. చాలా మంది మమేకమవుతారు, తలలో నాలుకలాగా మెదులుతారు, అందుబాటులో ఉంటారు. పొద్దున్నే మోరీలు సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమీ బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు.